హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ బడ్డీ. ఏదో ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు కార్నేజ్ అని చెప్పేసి ఏదో ట్రైలరే అనుకుంటా. 2 minutes 32 seconds ఉంది. ఇందాక యూట్యూబ్లో ప్రీమియర్ కూడా అయింది. దీనికి ఈవెంట్కి నాకు తెలిసి రామ్ చరణ్ గారు, ప్రశాంత్ వర్మ గారు కూడా వచ్చినట్లున్నారు. దీని మీద రియాక్షన్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. కొంచెం పట్టించుకోకండి, తేడా కొట్టేసింది. నువ్వు ఎదిగిన ఎత్తు నీది కాదు స్వామి, నీ అహానిది. ఈ మహాభారతం ఏంటి? నాళ్ళు నీ అడుగు నేల మీద కాకుండా మా నెత్తి మీద వేసుండా. నీ నెత్తుల కోసం ఎగబడి కత్తులతో ఒకడు కాసుకొనుండడప్ప. ఇంట్రెస్టింగ్ ఉంది గైస్. ఎవరో కొత్త హీరోనే అనుకుంటా. ఆ గ్లౌ చూసారా గైస్ చేతికి? సాయిధరం తేజ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేనైతే. అరుపు గొంతుల నుంచి కాదు, తెగిన నరాలు చచ్చదే. ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు మల్టీ లాంగ్వేజ్ రిలీజా? రిలీజ్ డేట్ 25 సెప్టెంబర్. క్రేజీ ఉంది గైస్, రియల్గా చెప్తున్నా. ట్రస్ట్ మీ, నాకైతే అసలు హీరో ఎవరో లిటరల్లీ ఐడియా లేదు. షాక్ అయ్యా నేనైతే. మొన్నేం విరూపాక్షతో హిట్ కొట్టారు, ఇప్పుడేమో ఈ మూవీ చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అసలు ఆ ఫస్ట్ షాటే మైండ్ పోయింది కదా. ఆ పెద్ద లెగ్ చూసి మహాభారతం సీన్ ఏమో అనుకున్నా ఫస్ట్. నాకు తెలిసి ఈ టీజర్లో అతను ఊరి మీద పడ్డాన్ని అలా సింబాలిక్గా చూపించడానికి అలాగా పెద్ద బాడీ లెగ్ చూపించారేమో అనుకుంటున్నాను నేనైతే. అలానే ఉంది మరి, పొట్రే చేయడానికి అలాగ చూపించారనుకుంటా షార్ట్. ఊరి మీద పడిపోతాడు అనేసి. ఇంకొకటి ఇక్కడ ఒక గ్లౌస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి గైస్. విలన్ అదే హీరో గ్లౌస్ కూడా. డైరెక్టర్ ఎవరో మరి, సాయి దుర్గా తేజని చూసి నేను ఎవరో కొత్త హీరోనేమో అనుకున్నాను ఫస్ట్. పేరు మార్చుకున్నారని చెప్పి నాకు గుర్తులేదు. ఈ ట్రైలర్ మాత్రం కేక గైస్, మామూలుగా లేదు. విజువల్స్ కానీ బీజిఎం కూడా భలే ఉంది, సూపర్ ఉంది. చూద్దాం. 25th సెప్టెంబర్ నెక్స్ట్ ఇయర్ అంట కదా. వావ్, చాలా అంటే చాలా బాగుంది గైస్. మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.